ఈరోజు మా ఇంటికి మా పాప వాళ్ళు వచ్చారు, మా పిన్ని వాళ్ళు వచ్చారండి. అందరూ ఉన్నారు కదా సరదాగా అనేసి నేను ఏం చేశాను అంటే ఎప్పటి నుంచో పాల తాలికలు అడుగుతుంది. మా పాప 2 పాల తాలికలు చేశాను. మీకు ముందుగా వీడియో తీద్దాం అనుకున్నాను, మా వాళ్ళు కొంచెం చేసేసారు. ఫోన్ పిల్లలు తీసుకుంటాం వల్ల. ఇది సగ్గుబియ్యం మనం పాలల్లో ఉడకపెట్టేసుకున్న తర్వాత పిండిని కొంచెం వేడి నీళ్ళతో కలుపుకొని బియ్య పిండిని ఉండలు చేసుకొని చక్కగా ఇందులో వేసానండి పాలల్లో. తర్వాత చక్కెర వేసాను, మంచి షుగర్ అది. తర్వాత ఇదిగోండి జీడిపప్పులను కొంచెం కొబ్బరి అది మనం ఏం చేసుకోవాలి నెయ్యిలో ఏం చేశాను, పక్కన పెట్టాను. చూడండి బాగా రెడీ అయిపోయింది, కానీ ఇంకా తినలేదు, టేస్ట్ చేయలేదు, కానీ చాలా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకోటి బిర్యానీకి అండి. ఇక్కడ చూడండి ఉల్లిపాయలని మనం ఎలాగా ముందుగా నేను ఫ్రై చేసి పెడుతున్నాను ఎర్రగా. ఈ చక్కగా చూడండి ఎలాగ కలర్ బాగా వచ్చిందో. అది బిర్యానీది కూడా మొత్తం ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను. ముందుగా ఇలా ఏం చేసుకున్నాక అవన్నీ కలిపిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి నేను చికెన్ తెచ్చాను 1 కేజీ. ఇప్పుడు దమ్ బిర్యానీ చేసుకుంటాకి నేను ఇందులో మసాలాలు, ఉప్పు, కారం, ఉల్లిపాయ, మనకి ఇలా గ్రేవీగా చూపించాను కదా అల్లం పేస్ట్ మొత్తం అన్నీ వేసాను. కొంచెం పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసానండి. అందరికీ వచ్చు, కానీ ఏంటంటే కొంచెం మేము ఏదో తీయాలని చేస్తున్నాము వీడియో. చూడండి అలాగా ఇది ఒక అరగంట ఇట్లా పెట్టుకుంటే కొంచెం నానుతుంది. తర్వాత ఇవ్వండి ఆయిల్ మనకి కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను, దాల్చిన చెక్క, ఇవన్నీ బిర్యానీ ఉంటుంది కదండి అవన్నీ వేసాను నేను. పక్కనేమో రైసు అది కొంచెం చేశాను, ఇలా చూపిస్తానండి. ఇది ఆయిల్ అయ్యింది, నేను చికెన్ వేసేస్తున్నాను. ఇదంతా మనకి మొత్తం మసాలాలు అన్నీ పట్టించాను కదా, అల్లం పేస్ట్ మొత్తం, పెరుగు, నిమ్మకాయ అన్నీ మొత్తం చికెన్ మసాలా, మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదండి. ఒకసారి చూడండి, ఒకసారి నేను అలా పెట్టాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనకి రైస్ పక్కన పెట్టాను కదా. ఇప్పుడు బిర్యానీ చేసుకుంటాం కదండి వాటిల్లో రెస్టారెంట్లో చేస్తారా అలాగే స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే చాలా బాగా వండుతాను, ఎందుకంటే నాకు నచ్చింది అందరికీ నచ్చాలని కాదు కదా. మా పాప వాళ్ళు కూడా అందరూ అంటారు బాగుంటుంది, బాగా వండుతాను. అది చూడండి. నేను ఇలా తిరగేసేసాను, ఎందుకంటే మీకు చూపిస్తాకి ఒకటే. ఇంకోటి చూడండి చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోలు చూసే వాళ్ళందరికీ ఒకసారి మా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి మా పాప తిని చూస్తుంది ఇప్పుడు.